రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రతిపక్షాలకు కనిపించదంటూ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా సేరికల్వపూడి గ్రామంలో ఎమ్మెల్యే నాని పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని పేద వర్గాలు నష్టపోయినా, రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టైనా సరే అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు. కులతత్వ, మతతత్వ, ధనిక పార్టీలు, పెత్తందారుల కూటమికి ప్రజలు బుద్ధి చెప్పాలంటూ తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాడు 99లో. 2004 బీజేపీతో కలిసి ఓడిపోయాడు. మళ్ళీ 2014లో రాష్ట్రం విడిపోయేటప్పటికి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. ఈ రాష్ట్రం 2 ముక్కలైంది. ఈ రాష్ట్రాన్ని కాపాడగలాలంటే నాలుంటి అనుభవజ్ఞుడు ఉండాలి, మోడీ గారి సపోర్ట్ ఉండాలని చెప్పి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని చెప్పి ఆయన నల్ల షర్ట్ వేసుకుని దేశమంతా తిరిగి అదొక మతత్వ పార్టీ అని చెప్పి, అదేవిధంగా ఆయనకి భార్య లేదని చెప్పి, పిల్లలు లేరని చెప్పి, మోడీని నేను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పి, ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఈడీ వాళ్ళు రాకుండా మరి బ్యాన్ పెట్టి జీవోలు రిలీజ్ చేసి మోడీ గారిని అమ్మనాభూతులు తిట్టాడు. మళ్ళీ సిగ్గు లేకుండా ఇంటర్ తెలుగువాడు ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి పార్టీని నడుపుతూ ఢిల్లీ వెళ్ళి 3 రోజులు అడుక్కు తినే వాళ్ళకి అక్కడ వాళ్ళ గుమ్మాల దగ్గర పడిగాపులు కడి ఆ బీజేపీతో అలయన్స్ అయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటాడు. ఎందుకు ఓడించాలరా బాబు అంటే విధ్వంసం అయిపోయింది అంటాడు. ఏం విధ్వంసం అయింది? పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల వల్ల డబ్బులు ఇవ్వడం విధ్వంసమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని చెప్పటం విధ్వంసం అయిందా? ఈరోజు దొంగలందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలని చెప్పే ప్రయత్నంలో ఉన్నారు.